సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ అవి అండ్ చాలా డేస్ అయిపోయింది బ్లాగ్ అయితే షూట్ చేసి. ఐ థింక్ ఇది 4th టేక్ అనుకుంటా నేను ఇంట్రడక్షన్ చెప్పడం. ఆల్రెడీ 3 టేక్స్ బిస్కెట్ అయిపోయింది. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అదే అని చెప్పి నార్మల్గా వినోదం తోటి గౌతమ్ గారితో చెప్పిస్తా. ఈరోజు నేనే రియాలిటీలో అట్లా అయిపోయింది. సో ఈరోజు బ్లాగ్ షూట్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఏంటంటే నేనైతే కొత్తది స్టార్ట్ చేయబోతున్నా. అది ఏందనేది మీకు మ్యాక్స్ టు మ్యాక్స్ ఈ వ్లాగ్లోనే చెప్పడానికి ట్రై చేస్తా. ఇన్ కేస్ కుదరకపోతే నెక్స్ట్ వ్లాగ్లో చెప్తా. అండ్ దాని గురించి ఈరోజు మనం అయితే కొన్ని ఐటమ్స్ కావాలి స్టార్ట్ చేయడానికి. సో దాని గురించి అయితే ఈరోజు షాపింగ్ అండ్ మెయిన్లీ మన హెయిర్ కట్ చేయించుకోవాలి. హెయిర్ పెరిగిపోయింది కొంచెం, అంటే వీడియోస్లో కొంచెం అటు ఇటు ఉంది. సో ఫస్ట్ సెలూన్కి వెళ్ళి హెయిర్ కట్ చేయించుకొని అటు నుంచి మనం ఇంకో పని మీద వెళ్దాం. సో వ్లాగ్ ఎండ్ వరకు చూడండి, స్టే ట్యూన్. సో గాయ్స్, హెయిర్ కట్ అయితే చేపించేసిన, అంటే ఓన్లీ సైడ్స్ ఫేడ్ చేపించిన, పైన బ్యాక్ అట్లనే ఉండిపించిన. సో మంచిగా వచ్చింది హెయిర్ కట్ అయితే. సో గాయ్స్, ఇప్పుడే కోటికి అయితే వచ్చినాం అండ్ బ్లాగ్ అయితే తీయలేకపోయినాం, చాలా ట్రాఫిక్ ఉండే. ఇంకోటి ఏంటంటే వానవాడ గట్టిగా ఒకటేసారి స్టార్ట్ అయినంటే సైడ్కి ఆపుకున్నాం. అండ్ స్టాండ్ అయితే ఒకటి తీసుకున్నామని చెప్పి ఈ స్టాండ్ అయితే తీసుకున్నాం. ఆల్రెడీ మనం లాస్ట్ టైం షార్ట్ ఫిల్మ్ తీసినప్పుడు కూడా సేమ్ ఇట్లాంటి స్టాండ్ ఒకటి తీసుకున్నాం, ఇక్కడనే తీసుకున్నానే, బాగా యూజ్ అవుతుంది. సో అట్లా అని చెప్పి ఇంకో స్టాండ్ తీసుకున్నా. సో ఈ స్టాండ్ ఒకటి అండ్ మొబైల్ హోల్డర్స్ కూడా ఉన్నాయి, 2 ఉన్నాయి. అండ్ మనకి ఇది వేరియస్ యూజ్ అవుతాయి. ఇట్లా ఉంటుంది, బాగుంది. ఇదొకటి 2 తీసుకున్నాం, యూజ్ పడుంటాయి ఇంట్లో. సో ఈ 2 హోల్డర్స్ అయితే తీసుకుంటాం. అండ్ మెయిన్లీ ఏంటంటే మనకి ఇంకోటి ఏంటంటే మనకి వాల్పేపర్స్ కావాలి, మనకి వాల్కి స్టిక్ చేయడానికి. అవి వెతుకుతున్నాం, దొరకలేదు. ఇందాకనే ఒకటేసారి మానవడానికి సైడ్ కప్పుకున్నాం బండి. సో మళ్ళీ ఎండ స్టార్ట్ అవుతూనే ఉంది. సో ఇవి తీసుకొని వాల్పేపర్స్ ఎత్తుకోవడానికి అయితే మళ్ళీ వెళ్ళిపోదాం. సో చాలా ఏమంటారు, రష్ ఉంది ఏరియా మొత్తం. సో చూడాలి ఏమవుతుందో. ఫస్ట్ అయితే ఇవి తీసుకొని మనం వెళ్ళిపోదాం. ఇప్పుడే ఒక పౌచ్ అయితే తీసుకున్నా ఫోన్కి, అంటే కొంచెం సేఫ్టీ ఉండనీకే, బ్యాక్ సైడ్ కెమెరాకి ప్రొటెక్షన్కి. అండ్ ఒక స్టాండ్, ఇంకో దీంట్లో హోల్డర్ అండ్ ఇది ఒక హోల్డర్, ఇవి తీసుకున్నా. యాక్చువల్లీ మనకి ఇంకా లాస్ట్ కావాల్సింది వచ్చేసి వాల్పేపర్స్ అండ్ కొన్ని పోస్టర్స్ అయితే కావాలి. అవి అయితే దొరుకుతలేవు ఇక్కడ. సో చూద్దాం, ఇంకా వేరే గలీలలోకి వెళ్ళి చూద్దాం. దొరికితే తీసుకొని వెళ్ళిపోదాం, లేకపోతే ఇంటికి వెళ్ళిన తర్వాత అమెజాన్లో చూసి ఆర్డర్ అయితే పెట్టుకుందాం. అండ్ ఇదంతా దేనికోసం చేస్తున్నా అనేది మీకు నెక్స్ట్ బ్లాగ్లో కానీ నెక్స్ట్ బ్లాగ్లో కానీ తెలిసిపోతుంది. సో ఇంకా వెయిట్ చేయాలి ఎక్కువ. సో వెళ్దాం, ఇప్పుడు వెళ్ళి షాపింగ్ మళ్ళీ స్టార్ట్ చేద్దాం, చలో. సో గాయ్స్, ఇందాకనే వినోదాడు అయితే ఇంకా లోపల ఉన్నాడు ఏమంటారు ఆ షాప్లో. వాడు ఏమంటారు శాంసంగ్ ఇంకొక ఫోన్ ఉంది కదా, మనం ఎప్పుడైతే ఐఫోన్ కొనక ముందు ఇంకొక ఫోన్ యూజ్ చేస్తుండే శాంసంగ్లో, అందులోనే వీడియోస్ చూస్తుండే మన సలార్ ఇవన్నీ. సో ఆ ఫోన్ రిపేర్ అయితే వేయించిన, డిస్ప్లే పోయి ఉండేదాన్ని. సో దానికైతే టెంపర్ గ్లాస్ అయితే వేపిస్తున్నాం. అది వేయించుకొని వాల్పేపర్స్ అయితే చాలా ఎత్తుకుతున్నాం, బట్ దొరకలేదు మాకు అవి ఇక్కడ. మేబీ ఇంకొక 10-20 మినిట్స్ అటు ముందుకు వెళ్ళిన తర్వాత చౌరస్తా దగ్గర చూస్తా, దొరికితే తీసుకుంటా. లేకపోతే ఇంటికి వెళ్ళిన తర్వాత ఆన్లైన్లో చూసి అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ చూసి ఆర్డర్ అయితే పెట్టేస్తా. అండ్ ఇదంతా నేను దేనికోసం చేస్తున్నా అనేది మాత్రం మీకు ఖచ్చితంగా నెక్స్ట్ బ్లాగ్లో అయితే ఖచ్చితంగా చెప్తా. ఎందుకంటే ఇందులో ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్లో అయితే ఈ వీడియో అయితే ఖచ్చితంగా వస్తుంది. నెక్స్ట్ అదే ఎందుకు చేస్తున్నా ఇవన్నీ తీసుకుంటాం అని చెప్పేసి. సో స్టే ట్యూన్ ఫర్ దట్. అంటే ఇప్పుడే చెప్పాలనుకుంటలేను, మేబీ మీరు ఈ బ్లాగ్ చూసే టైంకి ఆల్రెడీ నేను స్టార్ట్ చేసే ఉండొచ్చు, తెలీదు, చూడాలి. సో వినోద్ అయితే ఆ షాప్లో ఉన్నాడు, ఆ టెంపర్ గ్లాస్ వేసుకొని డైరెక్ట్ మనం అయితే అక్కడికి వెళ్ళిపోదాం. ముందుకెళ్ళి చౌరస్తా దగ్గర చూద్దాం. వాల్పేపర్స్ దొరికితే బెటర్, దొరకకపోతే కూడా చూద్దాం. దొరకకపోతే ఖచ్చితంగా ఆన్లైన్ అయితే తీసుకుంటా, ఖచ్చితంగా అది అనేది వదిలే ప్రసక్తే లేదు. అండ్ వినోద్ లోపల ఉన్నాడు. సో వాడు వచ్చేస్తే మనం అయితే వెళ్ళిపోదాం వీడి నుంచి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అండ్ వాన ఒకటేసారి స్టార్ట్ అయిపోయింది. అసలు అనుకోలేదు, సైడ్కి ఆపేసినాం బండి, వాన ఒక 5-10 మినిట్స్ పడుతుంది, మళ్ళీ ఆగిపోయింది. సో ఇంకా చూడాలి. సో రాగానే తీసుకొని వెళ్ళిపోయి డైరెక్ట్ చూద్దాం ఇంకా నెక్స్ట్ టైం అవుతుందో. సో గైస్, అండ్ ఏం తీసుకున్నా అంటే ఇందులో కవర్లో ఉంది, బట్ చూడొచ్చు మీరు ఇక్కడ, ఇది ఫ్లవర్ స్టాండ్ ఉంటుంది చూసినా, అది తీసుకున్నా. అంటే నార్మల్, ఒరిజినల్ కాదు. సో స్టాండ్ అయితే తీసుకున్నా, వీడియో బ్యాక్గ్రౌండ్లో మంచిగా కనబడాలని చెప్పేసి. అండ్
ఆతృత మామూలుగా లేదంటే ఎందుకు తీసుకుంటున్నా ఇవన్నీ నాకు తెలుసు, కానీ మీకు తెలవాలంటే ఒక 3-4 డేస్లో చెప్పేస్తాను మీకు కూడా. సో स्टे ट्यून। कितने पीसेस आते हैं इसमें? ये पीसेस में रहते हैं आप फीट के हिसाब से फीट के हिसाब से रहता है, काट 5 मीटर रहता है। 5 मीटर। इसमें और कुछ डिजाइन है? इसमें कलर्स मिलते हैं आप, ये कंपनी वेराइटी रहता है, लोकल नहीं रहता, सर्विस वेराइटी रहेंगे आप। వాల్పేపర్స్ అయితే దొరికినాయి, కాకపోతే మనకి పీసెస్ లాగా లేదంట, ఇది 5 ఫీట్స్ ఉన్నాయంట, అంటే 5 ఫీట్ లెంత్ ఉంటుందంట, మనం కట్ చేసుకోవాలంట దీన్ని. ఏమన్నా 2 తీసుకుందామా? 2 తీసుకుంటే మనకు బెటర్ కదా. సో గైస్ బ్లూ అయితే నాకు నచ్చింది, యాక్చువల్లీ బ్రౌన్ గ్రే బ్లూ గోల్డ్ మిక్స్ ఉంది, మంచిగానే ఉంది, యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం వర్క్ కూడా మనం జర చూసుకొని చేయాలి, కటింగ్ చేద్దాం. సో గైస్ ఇవైతే 2 తీసుకుంటున్నా. సో గైస్ చాయ్ తాగడానికి అయితే మనం చాయ్ జాయ్కి అయితే వచ్చినాం. అండ్ అవును రా, దీని పేరు అదేరా, చాయ్ జాయ్. కావాలంటే మీకు చూపిస్తానండి, దాని పేరు చాయ్ జాయ్, అంటే ఇది ఫ్రాంచైజ్ ఇది. సో తీసుకున్నాం. యాక్చువల్లీ వాల్పేపర్స్ దొరకవు అనుకున్నాం, బట్ మనకైతే దొరికేసినాయి వాల్పేపర్స్. అనుకున్నా ఆ కర్టెన్స్ అవి ఉంటే ఖచ్చితంగా వాల్పేపర్ దొరుకుతుందేమో అని ఆపి అడిగిన ఉండే, కానీ దొరికింది. మంచి బ్లూ కలర్ అయితే తీసుకున్నా. అండ్ ఇవన్నీ ఎందుకు తీసుకున్నా ఇవన్నీ చెప్పి మీకు నెక్స్ట్ బ్లాగ్లో ఖచ్చితంగా చెప్తున్నా కదా. ఆ బ్లాగ్లో సెటప్ కూడా చేస్తాను అంతా. అంటే ఇప్పుడు తీసుకునే అన్నీ మేము అక్కడ రెడీ చేయాలి కదా, అక్కడ అన్నీ పెట్టాలి కదా, అవి కూడా ఇంకో బ్లాగ్లో చెప్తా. అండ్ ఇప్పుడైతే చాయ్ రెడీ అవుతుంది, లోపల చాయ్ రెడీ చేస్తుంది. చాయ్ రెడీ అవగానే తాగేసి ఇంటికే తెలియదు. మమ్మీ ఫోన్ చేసింది, మమ్మీకి తెలియదు ఇంకా నేను కోటికి పోయినా అని, మా డాడీకి చెప్పిన. సో చాయ్ తాగేసి, మమ్మీ 20 మినిట్స్ రమ్మన్నది, చాయ్ తాగేసి ఫాస్ట్లో ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంటికి వెళ్ళి కొంచెం పీస్ఫుల్గా వర్క్ చేసుకుంటే, కొంచెం వేరే వర్క్ ఉంది, ఆ వర్క్ చేసుకొని ఇప్పుడు తీసుకునే అన్నీ ఎక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలి అని చెప్పేసి కొంచెం చిన్న ఒక ప్లాన్ అయితే వేసుకొని ఇంకా రేపు మళ్ళీ మా హీరో వస్తాడు. మా హీరో వచ్చిన తర్వాత మళ్ళీ వర్క్ స్టార్ట్ చేయాలి. యాక్చువల్లీ ఒక చిన్న థింగ్ జరిగింది ఏంటంటే, 2 మోసగాళ్ళు మా టీంలో ఉంటుండే, దొంగ వాళ్ళు 2 వైజాగ్ వెళ్ళిపోయారు. మేమిద్దరం వెళ్ళిపోయినాం. రోజు ఇంకా ఈడు నా ముఖం చూడాలి, నేను ఈ ముఖం చూడాలి. అరే మీరు వైజాగ్ పోయినా మేము ఎంజాయ్ చేస్తాం. ఎప్పుడేమో మీరు వైజాగ్ ఎంజాయ్ చేస్తారు, మేము తెలిసినారనే ఎంజాయ్ చేస్తాం. మా ఎంజాయ్మెంట్ ఏందో చూడండి రా బేటే. సో వాళ్ళిద్దరు శ్రీకర్ గారు గౌతమ్ గారు ఇద్దరు వైజాగ్ పోయి ఉండే, ట్రిప్కి పోయారు వాళ్ళు, ఒక 6 మెంబర్స్ 7 మెంబర్స్ ట్రిప్కి పోయారు. సో ఇంకా నేను వేడే వెళ్ళిపోయినాం. రోజు పొద్దున ఇంట్లో నేను ఖాళీ ఉంటాను, 7 ఖాళీ ఉంటున్నాను. ఇంకా సాయంత్రం కరెక్ట్ వీని కాడికి వచ్చి నేను కలుస్తాను, లేకపోతే నాకు కాడ వెహికల్ లేనప్పుడు వీడియో వచ్చి కలుస్తాడు. సో ఇట్లా నడుస్తుంది ఒక 3 డేస్ నుంచి ఇంతే. 3 డేస్ నుంచి ఇంతే నడుస్తుంది. ఇంకా రేపటి నుంచి మళ్ళీ వర్క్ ఎక్కాలి, కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి ఆపిన ఉండే. సో రేపటి నుంచి మళ్ళీ వర్క్ స్టార్ట్ చేయాలి. అండ్ ఈ వ్లాగ్ మీరు చూసే టైంకి నేను ఆల్రెడీ ఇప్పుడు తీసుకున్న సామాన్ సెటప్ అయిపోయి ఉంటుంది, అన్నీ స్టార్ట్ అయ్యి ఉంటుంది కూడా. మీకు మెయిన్గా మీరు యూట్యూబ్ కంటే కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, అక్కడ లింక్ ట్యాప్ చేసి వెళ్ళి నన్ను ఫాలో అయితే కొట్టేసేయండి. ఎందుకంటే అక్కడ యూట్యూబ్ కంటే ముందు ఇన్స్టాగ్రామ్లో మీకు ఆల్రెడీ చెప్పేసి ఉంటా, అంటే తెలిసిపోయి ఉంటుంది. సో ఇన్ఫర్మేషన్ అట్లా వస్తుందని చెప్పి చెప్తున్నా. సో టాటా సీ బాబాయ్, టేక్ కేర్, లవ్ యూ, బాయ్, స్టే ట్యూన్. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. అండ్ ఖచ్చితంగా నెక్స్ట్ వ్లాగ్ అయితే మిస్ కాకండి. ఈ వ్లాగ్ ఇప్పటి నుంచి వచ్చే వ్లాగులు ప్రతి ఒక్కటి నెక్స్ట్ లెవెల్ ఉండబోతున్నాయి. ఉంది నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను, మిగతా నాకు అయితే ఆతృత అయితే ఆగుతలేదు. సో నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ బ్లాగ్లోనే కలుద్దాం. సో టాటా సీ బాబాయ్, టేక్ కేర్, లవ్ యూ, బాయ్. డూ సబ్స్క్రైబ్.